అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ ఎంతో పండగల అతిపెద్ద వేడుకలా భావించే మహానాడు ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం ఒక ఇఫ్కో సెజ్లో జరగబోతోందన్నమాట. అక్కడ ఆల్రెడీ స్థలాన్ని గుర్తించారు, వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు, భూమి పూజ చేశారు, అందరూ హాజరయ్యారు, అంతా జరుగుతోంది. సో కోవూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా అనేసరికి ఆ జిల్లాలో ఫస్ట్ టైం మహానాడు నిర్వహించడం. సో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ కూడా మహానాడు నెల్లూరు జిల్లాలో పెట్టాల. గతేడాది కడపలో పెట్టారు. కడపలో కూడా ఫస్ట్ టైం పెట్టడం గ్రాండ్ సక్సెస్ అయింది. సో ఇప్పుడు నెల్లూరులో కూడా దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి ఆ జిల్లాలో ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు. అయితే ఇతర జిల్లాల పరిస్థితి వేరు, నెల్లూరు జిల్లా పరిస్థితి వేరు. నిజానికి ఆ పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య మంచి సమన్వయం ఉంది. వాళ్ళు ప్రతి వారం ఎక్కడో దగ్గర కలుస్తారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి వారం ఎక్కడో దగ్గర కలుస్తారు. అయితే విజయవాడ లేదా హైదరాబాద్ ఎక్కడో దగ్గర, ఒంగోలులో కానీ ఎక్కడో దగ్గర కలుస్తారు, మాట్లాడుకుంటారు, కాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటారు, మంచి సఖ్యతగా ఉన్నారు. అండ్ గుంటూరు జిల్లాలో కూడా కొంతవరకు పర్వాలేదు, అప్పుడప్పుడు కలుస్తుంటారు. కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య గ్యాప్స్ ఉన్నాయి. పర్టికులర్గా కొంతమంది గ్రూప్స్గా చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య గ్యాప్స్ ఉన్నాయి, కడప జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య గ్యాప్స్ ఉన్నాయి, నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య గ్యాప్స్ ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లోనే ఎమ్మెల్యేల మధ్య గ్యాప్స్ ఉన్నాయి. అది పార్టీ పెద్దలకు తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. పర్టికులర్గా ఇప్పుడు నెల్లూరు జిల్లా ఈ మహానాడు వేదిక వచ్చేసరికి కోవూరు నియోజకవర్గంలో ఉంది. కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు, ఆమె తెలుగుదేశం పార్టీకి కొత్త. టీడీపీలో అంటే ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు. నిజానికి ప్రభాకర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, ఆయన కోఆర్డినేషన్ బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, ఎమ్మెల్యేలందరినీ కలుపుకోలుగా ఉంటారు. కానీ ప్రశాంత్ రెడ్డి గారు అంత కలుపుకోలుతనం ఉండదు, అంతగా కమ్యూనికేషన్ మెయింటైన్ చేయరు, కాస్త ఎడమొహం పొడమొహంగా కాస్త దూరంగానే ఉంటారనమాట. అంటే విపరీతమైన పెద్దరికంగా కాస్త దర్పం ప్రదర్శిస్తూ ఉంటారంట. ఈవెన్ నాయకుల దగ్గర కూడా అంత ఉండదు. కాకపోతే ఆమె ఒక పొలిటికల్ బ్రాండ్ మెయింటైన్ చేయాలనుకున్నారు, చేస్తున్నారు. గతంలో వైసీపీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నప్పుడు కూడా టీటీడీ బోర్డు సభ్యురాలుగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, టీటీడీ బోర్డు సభ్యురాలుగా ఉన్నారు. రేపో మోపో మంత్రి పదవి కూడా ఆమెకి ఇవ్వబోతున్నారు. ఎందుకంటే పార్టీ హామీ, పార్టీ కమిట్మెంట్ ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలి అనేది. సో భర్తకు ఎంపీ సీటు, భార్యకు ఎమ్మెల్యే సీటు అండ్ మంత్రి పదవి ఇవ్వాలనేది పార్టీ ముందుగానే ఇచ్చిన హామీ మేరకు ఆమెకు ఈ నెలలోనో వచ్చే నెలలోనో ఎప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే అప్పుడు ఆమెకు మంత్రి పదవి కన్ఫర్మ్. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ మహానాడు అంటే ఒక పెద్ద వేడుక. ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి మాట్లాడుకొని ప్లాన్ చేసుకోవాలి. ఏంటి రూట్ మ్యాప్స్ ఏంటి, ఎవరెవరిని పంపించాలి, ఎక్కడెక్కడి నుంచి పంపించాలి, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పాలి అనేది చూసుకోవాలి. అరే రాష్ట్ర స్థాయి వేడుక అయినప్పటికీ జిల్లాలో ఎమ్మెల్యేలు ఇనిషియేషన్ తీసుకోవాలి, ముందడుగు వేయాలి. ఇప్పుడు కడపలో మహానాడు సక్సెస్ అయిందంటే దానికి కారణం ఏంటి? అక్కడ ఎమ్మెల్యేల మధ్య గ్యాప్స్ ఉన్నప్పటికీ శ్రీనివాసరెడ్డి గారు పెద్దన్న పాత్ర పోషించారు, అందరినీ కలుపుకొని వెళ్ళారు, అందరితో పాటు తాను కూడా పాల్గొన్నారు. కానీ ఇక్కడ ఆ పెద్దన్న పాత్ర పోషించే వాళ్ళు కరువయ్యారు. ఈ జిల్లా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయన కూడా అంత అంటిముట్టినట్టుగానే ఉంటారు. నారాయణ గారు అంత హై లెవెల్ పాలిటిక్స్, గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలతో అంటిముట్టినట్టుగానే ఉంటారు. అండ్ ఇటువంటి కార్యక్రమాలు ఆయన పెద్దగా పట్టించుకోరు, ఆయన అంతా వేరే వ్యవహారం. సో ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు కొంతమందికి ఇప్పుడు కోటంరెడ్డి లాంటి వాళ్ళకో, ఉదయగిరి సురేష్ గారు లాంటి వాళ్ళకో, లేదా కావలి కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళకో బాధ్యతలు ఇస్తే వేరేలా ఉంటుంది. కానీ ప్రశాంత్ రెడ్డి గారి నియోజకవర్గం వచ్చేసరికి అంత కమ్యూనికేషన్ ఉండట్లేదు. ఈవెన్ మొన్న జరిగిన భూమి పూజ కార్యక్రమంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు సరైన సమాచారం లేదు. అండ్ వేదిక మీద కూడా సరైన వాళ్ళు కూర్చోడానికి కూడా కుర్చీల్లో వాళ్ళకి కనీసం ఆహ్వానించేవాళ్ళు లేరు, వేదిక ఎక్కించేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు, సరైన సమాచారం ఇచ్చేవాళ్ళు లేరు. అంటే కమ్యూనికేషన్ లోపం మొదటి భూమి పూజ రోజే బయటపడింది. దాంతో ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు, బయటికి చెప్పలేక లోపల మదన పడుతున్నారు. సో ఇప్పుడు ఈ భూమి పూజ అంటే మహానాడు కార్యక్రమానికి భూమి పూజ అప్పుడే అలా జరిగితే వాళ్ళకి అవమానం జరిగినట్టు ఫీల్ అయితే మరి అతిపెద్ద వేడుక ఇంకెలా ఉంటుంది? సో ఇది కొంతమందిలో ఆ భయం ఉంది. అయితే మహానాడు నిర్వహణ మొత్తం పార్టీ కేంద్ర కమిటీ చూసుకుంటుంది. పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక టీం అక్కడికి వెళ్ళి రంగంలోకి దిగిపోయి వాళ్ళే మొత్తం ఏర్పాట్లన్నీ చూసుకుంటారు. కమిటీలను వాళ్ళే వేస్తారు, స్టేజు వాళ్ళే చూసుకుంటారు, పార్కింగ్ వాళ్ళే చూసుకుంటారు, రాకపోకలు అన్నీ వాళ్ళే చూసుకుంటారు, ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పాలనేది కూడా వాళ్ళే చూసుకుంటారనమాట. కాబట్టి ఈ కోఆర్డినేషన్ లోపంతో పెద్దగా సమస్య ఉండదు. ఎక్కడ 90% సమస్య ఉండదు. కానీ ఆ 10% సమస్య ఎక్కడ ఉంటుందంటే
వాళ్ళ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నప్పుడు ఆ లోకల్ ఎమ్మెల్యే నుంచి కొంత ముందడుగు ఉండాలి, ఆ ఇనిషియేషన్ ఉండాలి, ఆ కలుపుకోలుతనం ఉండాలి. అది లేదనమాట. అది లేని కారణంగా ఇక్కడ కొన్ని సమస్యలు వస్తున్నాయి. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు పక్కన చూస్తున్నారు కదా, సో లడ్డూపల్లెం అని ఒక యాడ్ చూస్తున్నారు కదా, సో వీళ్ళ ప్రత్యేకత మనం ఎందుకు ప్రమోట్ చేస్తామంటే మంచి ఫుడ్ ప్రోడక్ట్ అండి, కొత్త ఫుడ్ ప్రోడక్టు. బహుశా ఇది ఎవరు కూడా తయారు చేయరు కూడా. ఇది వీళ్ళు ఐఐఎంఆర్లో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్లో ట్రైనింగ్ తీసుకొని ఒక 20 మంది మహిళలు కలిపి హోమ్ బేస్డ్ ఫుడ్ తయారు చేసి యూఎస్, యూకే, లండన్, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరు బుక్ చేసుకుంటూ వాళ్ళందరికీ పంపిస్తున్నారు. వాళ్ళు కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ బుక్ చేయించుకుంటున్నారు. ఫస్ట్ యూఎస్లో ఎవరైనా ఉన్నారనుకోండి, యూఎస్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ టేస్ట్ చేద్దామని శాంపిల్ బుక్ చేస్తున్నారు. అది బాగుందని మళ్ళీ యూఎస్ఏ బుక్ చేస్తున్నారు. అంటే అంత మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మీకు కూడా కావాలి అనుకుంటే laddupallem.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసి బుక్ చేసుకోండి. లేదు ఆ సైట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి లేదా కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు వీళ్ళ దగ్గర మిల్లెట్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి, డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి, సీడ్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి, అలాగే ఏబీసీ పౌడర్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు, ఆమ్ల బీట్రూట్ క్యారెట్ పౌడరు, ప్రోటీన్ పౌడరు, మునగాకు పొడి అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. పికిల్స్ కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.